Hello viewers. Okay, let's start our ETL testing today. So what is ETL? Yeah, ETL is nothing but extract, transfer, loading. Extract. ETL is extract, transactional, loading. ETL is nothing but ETL is nothing but extract, transactional, loading. We'll see. We're coming to detailed architecture. Architecture. We'll see ETL architecture. ETL is nothing but extra transactional loading. Okay, we will see the architecture of it. So the architecture. ETL ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. S1 అంటే ఒక సోర్స్ ఉంటుంది. సోర్స్ ఆ సోర్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. స్టాగింగ్ లేయర్ అండ్ డేటాబేస్ రిపోర్టింగ్ లేయర్, లాస్ట్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సోర్స్ అంటే మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ మనం మర్చిపోయాము. సరే మళ్ళీ చెప్తాను బేసిక్ ఏందో. సోర్సెస్ ఉన్నాయి. సోర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏమన్నా కానీ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్లు ఒక సోర్సెస్ అంటే ఒక రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి మనం చేసే ప్రాజెక్ట్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ మనం ఒక లేయర్లో తీసుకొని ఒక లేయర్లో ఉంచుతాం. దాన్ని స్టాగింగ్ లేయర్ అంటాం. స్టాగింగ్ లేయర్లో పెడతాం. ఆ తర్వాత ఆ స్టాగింగ్ లేయర్ నుంచి ఒక టెస్ట్ కేసెస్ కానీ టెస్ట్ కేసెస్ రాస్తాము. ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యి ఒక డేటాబేస్కి వెళ్తాయి. అంటే డేటాబేస్ అంటే ఇది ఒక డేటా వేర్హౌస్. ఈ డేటాబేస్ డేటా వేర్హౌస్ డేటా వేర్హౌస్ ఇది.
డేటా వేర్ హౌస్, నాట్ డేటాబేస్. ఓకే, డేటాబేస్కి డేటా వేర్ హౌస్కి ఏం డిఫరెన్స్ ఏంటి అంటే, డేటాబేసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్మాల్ రిసోర్సెస్ అండ్ డేటా వేర్ హౌసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ బిగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. పెద్ద వాటికి పెద్ద డేటాని స్టోర్ చేయడం కోసం ఎక్కువ డేటా వేర్ హౌసెస్ యూజ్ చేస్తాము. చిన్న డేటా రిసోర్సెస్ వాళ్ళకి డేటాబేస్ యూజ్ చేస్తారు. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండవు ఉండేటి. సోర్సెస్ స్టాగింగ్ లేయర్ వెళ్తుంది. స్టాగింగ్ లేయర్ నుంచి టెస్టర్స్ వాళ్ళు టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత డేటాబేస్కి వెళ్తాయి, డేటా వేర్ హౌసెస్కి వెళ్తాయి. డేటా వేర్ హౌసెస్లో డేటా అనేది పర్టికులర్ డేటా అనేది ఉందా లేదా అంటే అది టెస్టర్స్ డేటా వాటిని ఒక సార్ట్ పర్ఫామ్ చేస్తారు. సార్టింగ్ టెక్నిక్స్ లేదా ఒక డేటా అనేది కరెక్ట్గా డేటా వ్యాలిడేషను కరెక్ట్ ఆర్డర్లో తీసుకోవడం జరుగుతుంది. ఒక కరెక్ట్ వేలో వాళ్ళకి కావాల్సింది అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ అనేది లాస్ట్లో ఇస్తారు. దానికి సంబంధించిన ఒక డేటా ఫైనలైజ్ అయ్యి ఆ డేటాకి లాస్ట్లో రిపోర్టింగ్ వస్తుంది, రిపోర్టింగ్ చేస్తారు. లాస్ట్లో రిపోర్ట్ అనేది ఇస్తారు అన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్నే ఈటీఎల్ ప్రాసెస్ అంటారు. ఈటీఎల్ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. ఒక సోర్స్ వస్తుంది, సోర్స్ ఉంది. ఆ సోర్స్ అనేది ఏం లేదు. సోర్స్ అంటే ఒక రిక్వైర్మెంట్ అనమాట. మన దగ్గర ఉన్న ఒక రిక్వైర్మెంటు. ఆ రిక్వైర్మెంటుని స్టాగింగ్ లేయర్కి వస్తాయి. స్టాగింగ్ లేయర్ అనే ఒక లేయర్ దగ్గరికి వచ్చి ఆ సోర్సెస్ అన్ని ఒక ప్రాసెస్గా పర్ఫామ్ చేసుకొని, ఆ ప్రాసెస్ ఏందో నెక్స్ట్ చెప్తాను. ఆ ప్రాసెస్ అది టెస్ట్ కేసెస్, దాని మీద టెస్టర్స్ ఒక టెస్ట్ కేసెస్ని ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసి డేటా వేర్ హౌస్లో సార్టింగ్ టెక్నిక్స్ పర్ఫామ్ చేసే డేటాని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత దాన్ని ఆ డేటా గురించి రిపోర్టింగ్ ఇస్తారు. ఆ డేటా గురించి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారన్నమాట. అదే ఈటీఎల్ ప్రాసెస్ అంటారు. This ETL process, saying that from in this ETL architecture, we are having the sources, number of sources coming to the stacking layer, and this they will check all the requirements and the data they will taken from these sources, and the testers will begin the process of saying of test cases. They will do test cases, and then after execution they will perform some sorting techniques or whatever the data validation in these data warehouses. After the sorting technique or data validation performance finished, they will go to the reporting layer. They will use some reporting on that particular requirement or process. This is nothing but ETL process or ETL testing technique.
ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోయాను అని చెప్తాను. టెస్టింగ్లో టెస్టర్స్ చేయాల్సిన పని ఫస్ట్ ఏంది చూద్దాం. టెస్టర్స్ లైఫ్ సైకిల్. టెస్టర్స్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందనేది చెప్తాను. ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఆర్ అండర్టేకింగ్. దాని తర్వాత ఫస్ట్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్ అండర్టేకింగ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ టెస్ట్ ప్లానింగ్, third one is test data, process, fourth one is test execution, fifth one is reporting. టెస్టర్స్ ఒక లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 5 స్టెప్స్తో వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి, తర్వాత టెస్ట్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఒక సర్టెన్ ప్లాన్ అనేది దాని మీద ఉండాలి. మళ్ళీ ఆ తర్వాత డేటా ప్రాసెస్ ఆర్ టెస్ట్ కేసెస్ కానీ టెస్ట్ డేటా అనే కానీ ఒకటే. టెస్ట్ కేసెస్ అనేది ఎలా రాయాలని తెలుసుకోవాలి, టెస్ట్ కేసెస్ మీద ఐడియా ఉండాలి. తర్వాత టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం, మళ్ళీ రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, దాని మీద రిపోర్టింగ్ అనేది ఇస్తారు. ఇదన్నమాట ప్రాసెస్ టెస్టింగ్లో. సో దీస్ టెస్టర్స్ having life cycle considered as the life cycle of 5 types. So one is requirement undertaking, and second one is test planning, and the third one is test data processing or test cases, and then finally they perform test execution, and later they will give a reporting to their clients. Or clients ki report అనేది sir. We'll see test cases అనేది రేపు చూద్దాము. We'll see test cases in later tomorrow. టెస్ట్ కేసెస్ అనేది ఎలా రాయాలి, టెస్ట్ కేసెస్ని రేపు చూద్దాం. ఇప్పుడు we're going to discuss about the topic ETL testing. సో ప్రీవియస్ వీడియోస్లో మనం MySQL బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు చూసాం కదా. ఈరోజు మనం ETL టెస్టింగ్ చూద్దాం. ETL టెస్టింగ్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్ ఒక 4 బేసిక్ స్టెప్స్ మనం చూద్దాం. ఫస్ట్ నేను చెప్పిన క్వరీస్ ఉన్నాయి కదా, అవి ఫస్ట్లో ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే క్రియేట్, ఆల్టర్, డిలీట్, డ్రాప్ అవన్నీ సెగ్రిగేషన్గా చేశారన్నమాట. టెస్టింగ్లో వాటిని ఒక సెగ్రిగేట్గా చేసినారు. టెస్టింగ్కి వచ్చే కొద్దికి అసలు టెస్టింగ్లో వాటిని ఏ విధంగా పిలుస్తారని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి DDL, ఫస్ట్ DDL, సెకండ్ వన్ వచ్చి DML, థర్డ్ వన్ ఈజ్ TCL, and fourth one is DCL,
DML, DCL and DCL. So yes, so these are the 4 segregations been divided in this testing concept. So we will see what is DDL. DDL is nothing but data definition language. Data definition language. సో దీంట్లో క్రియేటివ్, సో దీంట్లో ఏ క్వరీస్ వాడతారనేది మనం చూద్దాం. కమింగ్ టు దిస్ DDL is nothing but data definition language. So in this DDL, some few queries are being allowed. So what are they means? Create, alter, and drop. So these one, create, alter and drop, will be used in this DDL commands. Coming to DML is data manipulation language. DML is nothing but data manipulation language, and here which query they will prefer is the name itself having a manipulation. So they will use insert, update and delete commands they will use. What is TCL? TCL means transactional control process. Transactional control language or process. So in this TCL, rollback and commit operations they will use more. What about DCL? DCL is nothing but data control language or process. In this DCL, which query they will use means grant, they will give permissions in this DCL commands, grant and revoke. Permissions in DCL is nothing but giving permissions to the users in the databases. So this is the basic fundamentals used in this ETL testing also. And next we will go to the constraints topic. Constraints. Constraints. And another basic fundamental is constraints. First one is not null. Second one is unique. Third one is primary. And fourth one is foreign. Primary key, foreign key, unique key. Now last one is check. In this ETL or any testing criteria, they will use some constraints. We will use some constraints. And these constraints are subdivided into 5 types. Which one? First one is coming to the first one. First one is not null command, and second one is unique key, and third one is primary key, and this fourth one is foreign key, and last one is check.
Most of the users not use this check command. We'll use these four will use more at most in the testing concepts. So we'll see one by one now. Not null, not null. So what is this not null means? If any user, if you are having a table of customer, ఓ కస్టమర్ టేబుల్ తీసుకుంటే దాంట్లో ఐడీస్ ఉన్నా ఐడి ఇట్లా ఉంటుంది స్ట్రక్చరు, ఐడి నేము అతను టేబుల్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి కదా, ఆ ఐడి షుడ్ నాట్ బి నల్. ఐడీలు అనేది 1 2 3 4 అలా ఇచ్చుకోవచ్చు, లేదా నేమ్ నల్ ఉండకూడదు, షుడ్ బి ప్రెసెంట్, దాన్ని నాట్ నల్ అంటాం. If you consider as a customer table, the ID should not be null or name should not be null. So that we will call it as not null. So what is unique key? Coming to this unique key performs that it will having a constraint which will have the properties as unique. It will keep that as unique. That's it. Unique key. Unique key is having a customer table ID or address. Okay, ID should be unique or ID should be unique or address should be unique. We'll use this unique key concept. If we are having a requirement of any customer table, in a customer table should kept any unique column or unique data, we'll use this unique key. Rather not by taking of not null. Okay, we'll use it on that concept. We will use unique key. So coming to the primary key, all primary keys are unique key, but not all primary keys are not unique. This is what I mentioned. Note, keep it as note that all primary keys are unique, but not unique. All unique keys are not primary. This is the main point. All primary keys are unique key, but not all unique keys are not primary key. In this primary key, all unique keys same as unique key. This primary key is act like unique key. These all act as a unique key only. So there is no such a differentiation. అర్థమైంది కదా, ప్రైమరీ కీ అన్ని ప్రైమరీ కీలు యూనిక్ కీ అవుతాయి, కానీ యూనిక్ కీలు అన్ని యూనిక్ కీలు ప్రైమరీ కీ అవ్వవు. కానీ ఈ ప్రైమరీ కీలో వాడేటప్పుడు నాట్ నల్ యూజ్ చేయం. In this primary key we will not use not null, we will use unique key. ఫారిన్కి వచ్చే కిందకి ఫారిన్ కీ అంటే పేరెంటల్ కాలమ్ ఆర్ పేరెంటల్ టేబుల్, కస్టమర్ టేబుల్ ఉంది కదా, ఒక టేబుల్ కస్టమర్, ఇంకొక టేబుల్ కస్టమర్ 2 తీసుకుంటే కస్టమర్ 1 అనుకుంటే, ఈ కస్టమర్ 1లో ఉన్న డేటాని కస్టమర్ 2కి డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు by using this foreign key. This is what we'll easily transform the data from customer 1 to customer 2 by using this foreign key. It is inheritance topic concept. It acts as an inheritance topic. It acts as an inheritance way. Inheritance way. So these are the constraints we are using in this testing topics.
optional, unique, primary, foreign, and check. Check mostly we are not using check. We'll use mostly in these four. ఓకే నెక్స్ట్ సెషన్లో మనం ఈటీఎల్ టెస్టింగ్ గురించి తెలుసుకుంటాం. We will discuss ETL testing on next topic.